నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. మిర్యాలగూడ పట్టణంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవ మరియు జననేత్రి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మునీర్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. డాక్టర్ మునీర్ పిలుపు మేరకు యువతీ యువకులు 50 మందికి పైగా రక్తదాతలు ముందుకు వచ్చి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రపతి అవార్డు గ్రహీత షాజిదా ఖాన్ ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ డాక్టర్ మునీర్తో తన అనుబంధం గత 7 సంవత్సరాలుగా కొనసాగుతుందని, ఆయన చేసే ఎన్నో సేవా కార్యక్రమాలు తమని భాగం చేయడం ఆనందంగా ఉందని, జననేత్రి ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో పేద ప్రజలకు అందాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు, మున్సిపల్ చైర్పర్సన్ చిలుకూరి సుధా బాలకృష్ణ, గాయం ఉపేందర్ రెడ్డి, జహరుద్దీన్, సైదులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి చేసేటువంటి మా సోదరి సమానురాలు రాష్ట్రపతి అవార్డు రహిత షాజిదా ఖాన్ గారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ మేము ఎప్పుడు పిలవగానే వారు మా కార్యక్రమానికి వెళ్ళినట్టు మేము వస్తామని చెప్పి రావడం జరిగింది. అదేవిధంగా అందరూ కూడా బర్త్డే రకరకాలు చేస్తున్నారు. నేను ఒక డిఫరెంట్గా ప్రజలు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ వేసవి కాలంలో రక్తం లేక ఇబ్బంది పడుతున్న దాన్ని ఆలోచించుకొని ఎవరు కూడా మిర్యాల మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో రక్త కొరత ఎవరు కూడా బాధపడకూడదు, ఎవరు కూడా రక్త కొరత లేక ఆపరేషన్లు సర్జరీలు ఆగకూడదు అనే ఉద్దేశంతో ఒక 50 మంది యువకులను రక్తదానం చేయడానికి ఇక్కడ ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినట్టు రక్తదాతలందరికీ నా తరఫున బాధావందనం తెలియజేస్తాను. మీ సహకారం ఇలా ఉన్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా రక్తదానం లేక రక్తం లేక ఎవరు కూడా ఇబ్బంది పడరు, ఎవరు కూడా చనిపోరు. ఎందుకంటే ఈరోజు రక్తం లేక చాలా మంది ఇబ్బంది పడతారు. రక్తదానం లేక చాలా సమస్యలు ఉండి ఆపరేషన్ కూడా పోస్ట్పోన్ అవుతున్నాయి. అలాంటి సందర్భంలో యువతి యువకులు ఇక్కడికి వచ్చి రక్తదానం చేసేందుకు మరొకసారి వారికి ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా మన అన్నగారు డేలర్ గారు ఎలాంటి కార్యక్రమం చేసినా కూడా మేము తోడుగా ఉంటామని చెప్పి మాకు ధైర్యాన్ని ఇస్తూ భరోసా ఇస్తామండి. అన్నగారికి ప్రత్యేకంగా అభినందనలు. మన డిఎస్పీ రాజశేఖర్ గారితో మాకు ఇక్కడ వచ్చినప్పుడు మంచి పరిచయాలు కార్యక్రమం మా గురించి చెప్పారు. ఖచ్చితంగా సార్ మాకు గతంలో కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు. మా జననేత్రి ఫౌండేషన్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఖచ్చితంగా అండగా ఉంటుంది. వారు కూడా మాకు బాధ్యతలు ఉపయోగపడితే మేము పోలీస్ డిపార్ట్మెంట్ సహకరిస్తే తెలియజేస్తూ ఈ కార్యక్రమం వచ్చే ప్రతి ఒక్కరికి నా జననేత్రి ఫౌండేషన్ సభ్యులకు, ముఖ్య అతిథులకు, సోదరి సోదరులకు, ముఖ్యంగా రక్తదాతలందరికీ మరొకసారి నా తరఫున పాదాలను తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయం చేసిన అందరికీ మరొకసారి అభినందన తెలియజేస్తూ ముగిస్తున్నాం. జననేత్రి ఫౌండేషన్ అధినేత మునీర్ గారికి, అలాగే డిఎస్పీ గారికి, డాక్టర్ షాజిదా మేడం గారికి, బాలు, ఉపేందర్ రెడ్డి అన్న, సైదులు, అజార్, వేదిక మీద ఉన్న అందరికీ, అలాగే వేదిక ముందు ఉన్న ఎవరైతే రక్తం ఇచ్చేవాళ్ళు కానీ, అక్క చెల్లెలు కానీ, అన్నదమ్ములు కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు నిజంగా చాలా ముఖ్యమైన రోజు. ఈరోజు అంటే మునీర్ గారు పుట్టినరోజు అనేది కాకుండా ఇవాళ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. అంటే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజే మునీర్ గారు పుట్టినారని అంటే అది ప్రజాసేవకు ఎంత ఉపయోగపడుతుందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. అది ఇది రెండు కలిసి ఆ భగవంతుడు అంటే ఆయన మాటలు అయితే అల్లా ఆ రూపంలో ఆయన దించినాడని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నిజంగా హ్యాపీ బర్త్డే టు యూ మునీర్ సాబ్. నేను ఒక ప్రత్యేకత ఉంది మునీర్ సాబ్ బర్త్డేకి చాలా ప్రత్యేకత ఉంది కాబట్టి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ. అలాగే ఈరోజు ఎవరైతే బ్లడ్ బ్యాంక్ చేసిన బ్లడ్ ఇస్తున్న వాళ్ళందరికీ, అలాగే ఈ ఫౌండేషన్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి మీరు ఏదైతే ప్రజాసేవని ఒక సేవకుడు లెక్క, ఒక సేవకురాలు లెక్క బయలుదేరారు. ఎప్పటికీ మేము కూడా అదే రూట్లో నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఆ ప్రజాసేవ, ఆ సేవాభావంలో మనస్తత్వాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు కాబట్టి మీరు అందరూ మనస్ఫూర్తిగా నిండు నీరు ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని, ఇంకా 10 మందికి మనం సేవ చేసే విధంగా, సరే ఎవరో గుర్తించారని మనకు అవసరం లేదు. మన కార్యక్రమం మనం చేసుకుంటున్నావా లేదా, మనం సేవాభావంలో మనం ఉన్నావా లేవా
అంతవరకే మనం చూడాలి తప్ప మనం వాళ్ళు గుర్తించలేదు, మనం ఆపేయటం, వాళ్ళు గుర్తించలేదని మనకు అనుకోబాకండి. ఏదో ఒక రోజు ఆ గుర్తింపు అనేది వస్తుంది. మేము కూడా 10 సంవత్సరాలు కష్టపడ్డాం కాబట్టి నేను ఒక ప్రజాసేవకుడిగా గుర్తించాను కాబట్టి ఈరోజు ఈ స్థానంలో ఉన్నాను. అలాగే మునీరన్న కూడా గత 10 ఏళ్ల నుంచి నాకు జగదార పరిచయం కూడా 7 సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాల నుంచి కూడా ఆయన పని ఆయన చేసుకుంటూ, సరే ఆయన సేవ ఎంతవరకు అయితే ఉందో అతను సేవను అందిస్తూ, మెడికల్ పరంగా కావచ్చు, ఇంకా మిగతా విషయాలలో కూడా కొన్నింటిలో ఆయన సహాయ సహకారాలు అందిస్తున్నాడు నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. నేను ఏది ఏమైనా ఒక ప్రజా సేవకుడికి ఉంటే లక్షణాలు వేరుకుంటే వాళ్ళ యొక్క విలువలు గుర్తింపులు ఎప్పటికీ ప్రజాస్వామ్యంలో బతికుంటాయని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజే ఆయన పుట్టినరోజు కావడం కూడా మనందరికీ ఒక మంచి శుభసూచిగా, మనందరికీ మంచి జరుగుతుంది, మనందరం ఆయనకి ఆశీస్సులు ఇచ్చే విధంగా ఉండాలని కూడా మా అందరి ఆశీస్సులు ఎప్పటి మీకు ఉంటాయని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. సార్ సార్ ఓకే ట్రైన్కి రా, ట్రైన్కి ఎట్లా మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ గారు. మీరు 2 నూరేళ్లు సుఖ సంతోషాలతో అష్టాశ్వర్యాలతో ప్రజలకు ఉపయోగపడుతూ ప్రజల కోసం పనిచేస్తూ ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జనేత్రి ఫౌండేషన్ తరఫున మరియు ఇక్కడ వచ్చిన వివిఐపీలందరి తరఫున తెలియజేస్తున్నాం. సార్ ఓకే సార్. అభి మీరు పెట్టండి. ఓకే సార్. ఓకే ఓకే వెయిట్ మా ఓకే ఓకే अच्छा सर चेयरमैन अण्णा ओके चेयरमैन अण्णा నేను మీ డాక్టర్ ఆరి మెంబర్ ప్రగతి మన జనేత్రి ఫౌండేషన్ లైఫ్ టైం మెంబర్
ఈ రోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని అదే రకంగా మన జనయత్రి ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ అయినటువంటి గౌరవనీయులు డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ గారి జన్మదిన సందర్భంగా అదే రకంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని రెండు వేడుకగా కలిపి మరి ఒక డిఫరెంట్ గా సమాజంలో ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో రక్తదానంతో రక్తపురతతో ఎవరు కూడా ఇబ్బంది పడొద్దు, చనిపోవద్దు అని చెప్పే ఉద్దేశంతో ఇంత పర్సెంటేజ్ వేడిమి ఉన్నా కూడా ఇంత ఎండాకాలంలో మరి ఒక రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించడం అనేది జరిగింది. ఈ కార్యక్రమానికి మిర్యాలగూడ శాసనసభ్యులు బిఎల్ఆర్ సార్ గారు, అదే రకంగా డిఎస్పీ రాజశేఖర్ సార్ గారు, అదే రకంగా మున్సిపల్ చైర్మన్, మరి కౌన్సిలర్లు, మరి వివిధ సంఘాలకు సంబంధించినటువంటి వ్యక్తులు, శ్రేయభిలాషులు అందరూ కూడా వచ్చేసి మరి ఇక్కడ ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని సందర్భంగా మరి మునీర్ అహ్మద్ షరీఫ్ గారి జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన రక్త శిబిరాన్ని కూడా విజయవంతం చేసినందుకు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా జనయత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలను ముందుకు తీసుకోవడానికి మేమంతా కూడా మరొక సైనికుల్లాగా పనిచేస్తామని తెలియజేస్తూ మరొకసారి డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఏప్రిల్ 7 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ఇదే రోజు నా బర్త్డే రావడం నేను చేసుకున్న అదృష్టం భావిస్తాను. ముందుగా నా తల్లిదండ్రులకు పాదవందనం చేస్తాను. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం ఎవరెవరో రకరకాల కార్యక్రమం చేస్తారు. అందులో భాగంగా ఒక డిఫరెంట్గా సమాజానికి ఉపయోగపడేలా ఒక రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లయితే ఈ వేసవి కాలంలో ఎంతోమంది రక్తాన్ని దొరికి ఇబ్బంది పడతారు, ఎన్నో ఆపరేషన్లు కూడా ఆగిపోతుంది. అలాంటి తరంలో యువకులను ప్రోత్సహించి ఈరోజు కనీసం ఒక 30-40 బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్ రావాల్సిందిగా ఆహ్వానించడం జరిగింది. అందులో 35 మంది యువకులు వచ్చి ఇక్కడ రక్తాన్ని జరిగింది. వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తాము. ఇదే రకంగా ఎవరికి ఎక్కడ ఆపద వచ్చినా కూడా మేము ఉన్నామంటూ ధైర్యం ఇచ్చినట్లయితే ఎక్కడ కూడా ప్రాణహాని ఉండవు, ఎవరు కూడా రక్తం దొరక చనిపోరు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు, పుట్టినరోజులు, వారి వివాహ శుభాకాంక్షలు పురస్కరించి ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి యువతకు మేము సందేశం ఇస్తున్నాం. ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందన తెలియజేస్తాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మిర్యాల శాసనసభ్యులు బిఎల్ఆర్ గారు మరియు మిర్యాల డిఎస్పీ రాజశేఖర్ రాజు గారు, ముఖ్యంగా మా సోదరి సమాధానాలు రాష్ట్రపతి అవార్డు గ్రహీత సాజిదా ఖాన్ గారు అక్కడి నుంచి అమూల్యమైన సమయం ఇచ్చేసి ఈ కార్యక్రమం ఇచ్చేసిన వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తాం. ఇలాంటి కార్యక్రమం ముందు కూడా మా జనయత్రి ఫౌండేషన్ సమాజానికి ఉపయోగపడేలా ఎన్నో కార్యక్రమాలు చేస్తే తెలియజేస్తాం. ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరొకసారి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తాను. నా పేరు డాక్టర్ సాజిదా ఖాన్. నేను ఆడియో ఇంజనీర్ అండ్ మ్యూజిషియన్. సో నేను రాష్ట్రపతి అవార్డు 2018లో ప్రెసిడెంట్ అవార్డు తీసుకున్నాను. ఈరోజు ఏప్రిల్ 7th మిర్యాలగూడలో మునీర్ గారు ఆర్గనైజేషన్ జనయత్రి ఫౌండేషన్. సో సార్ బర్త్డే కూడా ఈరోజు వరల్డ్ హెల్త్ డే ఆల్సో. సో both we are celebrating today, and also they have donated 50 members have donated blood donation. So congratulations sir. So ఇంకా చాలా యాక్టివిటీస్ చేయాలి అనేసి కోరుకుంటున్నాము. సోషల్ సర్వీస్ ఇస్ ద మెయిన్ మోటివ్ ఆఫ్ మునీర్ జీ. సో మా విషెస్, మా సపోర్ట్ ఎప్పుడు మునీర్ జీతో ఉంటుంది అనేసి టెలింగ్ ఆల్. అండ్ ఎడ్యుకేషన్తో పాటు హెల్త్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు జనయత్రి ఫౌండేషన్. సో ఇక్కడ ఈరోజు ఎమ్మెల్యే సార్ వచ్చారు, డిఎస్పీ సార్ వచ్చారు. సో అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.